టీడీపీ బాండ్స్ అని ప్రెస్ చేయగానే బాబాయ్ మనందరికీ గుర్తుండి ఉంటుంది. మనం ఇల్లు తిరుగుతున్నప్పుడు వీళ్ళు కూడా ఇల్లు టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇల్లు తిరిగి మామూలుగా సరుకులు గిరుకులు కొనుక్కుంటూ సీటీలాగా ఎట్లా ఉంటుందో అట్లా పుస్తకం తీసుకెళ్ళి, అమ్మ మీ ఇంటి ఆయన పేరేంటి, వాళ్ళ తండ్రి గారి పేరేంటి, వయసు ఏంటి, ఇవన్నీ రాసుకుని మీ ఇంట్లో పిల్లలు ఎంతమంది, మీ ఇంట్లో 18 ఏళ్ళు దాటిన మహిళలు ఎంతమంది, మీ ఇంట్లో రైతులు ఎవరైనా ఉన్నారా, మీ ఇంట్లో 50 ఏళ్ళు దాటిన బీసీ సోదరుడు ఎవరైనా ఉన్నారా అని దాన్ని లెక్క రాసుకుని, మీ ఇంట్లో ఫర్ సపోజ్ పిల్లలు 2 ఉన్నారనుకో, తల్లికి వందనం కింద 2 15,000 అంటే 30,000 సంవత్సరానికి. అలాగే 18 ఏళ్ళు దాటిన మహిళ 18,000, 2 ఉన్నారా 36,000. అలా కూడేసి సంవత్సరానికి 1,00,000 2 లక్షలు నచ్చిన ఫిగర్ వేసేసి 5 సంవత్సరాల్లో మీకు ఇంత వచ్చేస్తాయి, తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఇంత డబ్బులు మీ ఇంట్లోకి వచ్చి పడిపోతాయి అని చెప్పి అందరికీ రాసి ఇచ్చి వెళ్ళారు. అవి టీడీపీ బాండ్లు. టీడీపీ బాండ్లు ఓపెన్ అయినాయన్న, బాండ్ ఓపెన్ చేయి. ఇట్లా ఫోన్కి కూడా మెసేజ్లు పెట్టారండి. మీరు అర్హత సాధించేశారు, 2 లక్షలు ఇంటికి వచ్చేస్తాకి మీరు బాగా అర్హత సాధించేశారు, ఇదిగో మీ ఫోన్ నెంబర్కి వస్తుందని చెప్పేసి దాంట్లో ఉంటుంది మెసేజ్. ఒకసారి ఆ బాండ్లో పవన్ కళ్యాణ్ గారిది చంద్రబాబు గారి సంతకం ఒకసారి చూపించాను. అదిగో ఆ బాండ్ చూపించి ఒకటి ఓపెన్ అదిగోండి. దాని మీద మీరు గమనిస్తే చంద్రబాబు గారి సంతకం, అటు పక్కన మళ్ళీ పెద్ద అయింది ఒక సంతకం ఉంటుంది, ఇంకో పెద్ద అయింది కొద్దిగా జరిపాను. చంద్రబాబు నాయుడు గారితో సంతకం, పవన్ కళ్యాణ్ గారితో సంతకం పెట్టేసి మీ ఇంటికి ఇంత వచ్చేస్తుంది అనేది సంతకం పెట్టేసి బాండ్లు రాసిచ్చారు. కింద మన టీడీపీలో చోటా మోటా నాయకులు ఉంటారుగా, వాళ్ళు కూడా సంతకం పెట్టేసి ఇచ్చేసారు బాండ్, మీకు వచ్చేస్తాయి ఈ డబ్బులు అని చెప్పి. అది ఆ బాండ్లు దాంట్లో ఉంటాయండి. అంటే ఇవన్నీ దేనికంటే మీరు ఇంటింటికి తిరిగినప్పుడు జనాలకి గుర్తు చేయడానికి, అమ్మా నీకు బాండ్ ఇచ్చారు గుర్తుందా, నీ ఇంటికి ఎంత వస్తుందని ఇచ్చారు, ఈ సంవత్సరం గడిచింది నీకు ఎంత వచ్చిందో లెక్కేసుకుని మిగిలిన బాకీ అడగాలమ్మా అని మనం వాళ్ళు గుర్తు చేయడానికి ఈ బాండ్ చూపిస్తాం. ఎందుకు మనం ఈ బాండ్లు తీసుకుని చూపిస్తున్నాం అంటే, టీడీపీ వాళ్ళు ఏ రోజైనా మీడియాలో మేము ఇది రాయలేదు, మేము ఇది చెప్పలేదు అనొచ్చు. బాబు నువ్వే సంతకం పెట్టావు, నీ సంతకం మేము కూడా పెట్టలేము, అంత కోడికి వెలిగినట్టుంది, అంత మంచి సంతకం అని ఆయన చూపించడానికి అయిపోండి సంతకాలు 2. తర్వాత బ్యాక్కి వెళ్ళిపోను, అది 2వది. 3వది చూపించండి. 3వది జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. మీకు గుర్తుండే ఉంటుంది, మీరు ఒక సినిమా డైలాగ్ మాత్రమే చూశారు, ఆ సినిమా డైలాగ్ ముందు 1.5 గంటల స్పీచ్ చెప్పారు ఆయన. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎలా మోసం చేశాడు, ఎంతెంత పథకాలు ఇస్తా అన్నాడు, దాని గురించి మొత్తం క్లియర్గా ఆ వీడియో ఓపెన్ అక్కర్లా చూస్తారు. 4వది ఓపెన్ చేయి, ఇలా వీడియో ఓపెన్ అవుతుందండి, దాని మీద నొక్కగానే జగన్ గారు మాట్లాడిన వీడియో అంతా ఓపెన్ అవుతుంది. 4వది బయటికి వెళ్ళాను. 4వది ఏమనుంది, సిబిఎన్ బైట్స్ అని ఉంటుందండి. అంటే బాండ్ నేను ఇచ్చాను లేదు నాకు తెలియదు, నా కార్యకర్త సంతకం దొంగతనం చేసి ఇచ్చేశారు అంటాడేమో. ఆయన నోటితో మాట్లాడిన వీడియోలు కొద్దిగా చూడండి. మొదటి వీడియో ప్లే చేయండి, కొద్దిగా సౌండ్ పెట్టి మళ్ళీ ఫస్ట్ సౌండ్ ఆపరేటర్ గారి సౌండ్ అండి వచ్చిందా ఇప్పుడు, నా ప్లే చేయి. ఏ సౌండ్ ఏమి వినపడట్లేదండి. హామీ ఇస్తున్నా, మొదటి నుంచి పెట్టండి. ఈరోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు, ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా. ఏమన్నారు, వినపడిందా బాబాయ్? వినపడకపోతే చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఆపకుండా నేను కొత్తగా సంక్షేమ కార్యక్రమాలు పెట్టి, అంటే మీకు అది అర్థం కాదు, సంక్షేమ కార్యక్రమాలు అంటే నోరు తిరక్క సంక్షేమ కార్యక్రమాలు అన్నారు, మళ్ళీ ఏమనుకోమాగండి. సంక్షేమ కార్యక్రమాలు ఆపకుండా ఇస్తా అన్నారు. సంవత్సర కాలం గడిచింది, ఏమి సంక్షేమ కార్యక్రమాలు జనాలకు అందించావో చెప్పు అని
ఆ జనాలకి మనం ఈ వీడియో కాదు చంద్రబాబు నాయుడు గారు మంచోళ్ళు, ఆయన ఏం అనుండ్రు అన్న వాళ్ళకి కొద్దిగా ఈ వీడియో ప్లే చేసి చూపిస్తాం. అలాగే రెండో వీడియో చూడండి బాబా, ఇంకా బాగుంటుంది. రెండోది ఏంటి? తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి 15,000, ఆంక్షలు లేవు, కటింగ్ లేదు, పూర్తిగా ఇచ్చే బాధ్యత మాదని మా ఆడబిడ్డలకు పిల్లలకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇదొక అద్భుతం. మళ్ళీ తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలైతే అంతమంది పిల్లలు, ఆంక్షలు లేవు, కటింగులు లేవు. నోట్ చేసుకోవాలి ఇది మనం. ఇప్పుడు 300 యూనిట్లు దాటితే ఏమైంది? కటింగ్ అయింది. ఇంట్లో చదరపు అడుగులు పెరిగితే ఏమైంది? మరి ఇవన్నీ కటింగులు కదా, ఆంక్షలు కదా? అంటే ఆంక్షలు ఉంటాయి, కటింగులు ఉంటాయి. ఇది కూడా ఎవరిని అడిగితే మా ఇంట్లో అమ్మఒడి ఎందుకు రాలేదంటే అటు తెలుగుదేశం వాడైతే ఏం చెప్తాడు మీ ముందు, మాకు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రాలేదంటే, బాబు మన బాబు గారే చెప్పారు ఆంక్షలు లేవు, కటింగులు లేవు అన్నారు. మరి నీకు ఎందుకు కట్ అయిందిరా బాబు అని చూపిస్తాం, నీకు రావాల్సిన బాకీ ఇదిరా బాబు అని చూపిస్తాం. మూడో వీడియో కూడా ఒకసారి ప్లే చేయండి. మడమ తిప్పడు, మాట తప్పడు. అవును, ఇప్పుడేమన్నావు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎవరో ఏం చెప్పరా? రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. నిర్ణయం ఒకటే చేస్తారు, డబ్బులు ఎవరు? తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. ఏమన్నా రైతులకి 20,000 రూపాయలు. ప్రస్తుత రైతు పరిస్థితి గురించి చెప్తాను. ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 రూపాయలు. అదే అది ఆపనన్నాడుగా జగన్ గారి సంక్షేమ కార్యక్రమాలు ఆగో కదా, అయ్యొత్తాయి ఇయ్యొత్తాయి బాగా వచ్చినాయి. ఈరోజు రైతుల ప్రస్తుత రైతు పరిస్థితి చెప్తున్నాను. నేను తిరిగి వచ్చాను కాబట్టి చెప్తున్నా. మా బందర్లో పంట కాలంలో నుంచుంటే కనీసం పాదాలు పైకి తడవట్లేదండి, ఎంత ముంచినా తడవట్లా. రైతులు అడితే బాబు నీకు అత్యాస కానీ చంద్రబాబు నాయుడు కాలు పెడితే ఈ ఏమైనా పైకి వచ్చేస్తాయా? మామూలుగా బొడ్డోడు కూడా మునగడు ఆడుకుని వచ్చేస్తాడు, ఇప్పుడు పాకేవాడు కూడా అంటున్నారు. మళ్ళీ ఇంకో విచిత్రం తెలుసా? మామూలుగా పంట బోధులు ఏమన్నా తవ్వడానికి పూడికలు తీయడానికి ఏమయ్యేదంటే ఆ లోకల్ ఎమ్మెల్యేనో లేదా జిల్లా మంత్రి గారో కూర్చుని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మీటింగ్ పెట్టుకుని లేదా ప్రభుత్వంతో పై పెద్దలతో మాడుకుని పూడికలు తీయటాకో లేదా ఇంకేమైనా పనులు చేయించడాకో మిషన్కి ఆయన సొంత డబ్బులో లేదా గవర్నమెంట్ నుంచి తెచ్చిన డబ్బులో ఖర్చు పెట్టేవాళ్ళు. ఈరోజు మీ చోట ఎట్టా ఉందో మాకు తెలియదు కానీ మా సూపర్ మంత్రి గారు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రతి రైతుని ఎకరాకి 500 రూపాయలు పెట్టుకుని మిషన్ వాళ్ళు తెప్పించుకుని పని చేయించుకుంటే అంటే ఈయన వచ్చి కొబ్బరికాయలు కొడతాడంట. అద్భుతం, సంపద సృష్టి. ఇంకోటి మీకు గుర్తు చేస్తే ఇన్సూరెన్స్, పంటకి ఇన్సూరెన్స్, జగన్ గారు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టి మనకేమన్నా పంట పోతే డైరెక్ట్గా మన అకౌంట్లో డబ్బులు పడేవి. చక్కగా అసలు ఎవరికి చెప్పకల్లా మన పంట పోయింది ఈ క్రాప్ నమోదు చేసుకుని పంట పోతే ఇన్సూరెన్స్ డబ్బులు మన అకౌంట్లో పోయాయి. ఇప్పుడు దరిద్రం ఏంటో తెలుసా? మనం రైతు 830 రూపాయలు కట్టుకుని ఇన్సూరెన్స్ తీసుకుంటే అప్పుడు పంట పోతే పడుతుందంట. అంటే వచ్చి ఇంతకుముందు గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కట్టేది, ఇన్సూరెన్స్ డబ్బులు జగన్ గారు కడితే ఇప్పుడు మన దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. ఇది కూడా సంపద సృష్టి, మన దగ్గర నుంచి పీకేయడమే, మనకి ఇచ్చేదేం లేదు. అక్కడ చూస్తేనేమో 20,000, అది కాకుండా జగన్ గారు ఇచ్చేవి కూడా ఇస్తా అంటాం. ఇవన్నీ జనాలకి తెలియజేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఈ 3 వీడియోలు తర్వాత ఒకసారి ఓపెన్ చేయండి కిందకి వెళ్ళి. ఇంకా కింద, ఇంకా కిందకి వెళ్ళి. అక్కడ చంద్రబాబు గారు ఎగ్గొట్టిన జగన్ అన్న పథకాలు ఆయన ఏమైతే వీడియోలో చెప్పారు, ఏమని చెప్పారు? జగన్ గారి పథకాలన్నీ కంటిన్యూ చేస్తా అన్నారు. కంటిన్యూ చేస్తానన్నాయి ఎన్ని ఎగ్గొట్టారో ఒక్కసారి సుమారుగా చూద్దాం. కొద్దిగా గళ్ళు కనబడుతున్నాయి. మనం సుమారుగా అనుకున్న ఫీజు రియంబర్స్మెంట్ వేయలేదా? జగన్ గారు విద్యా దీవెన, వసతి దీవెన వేసాడు. ఫీజు రియంబర్స్మెంట్ లేదా? రైతు భరోసా లేదా? ఆరోగ్యశ్రీ మొత్తానికి ఎత్తేసారా? మళ్ళీ మనం హాస్పిటల్లో చేరితే ఉన్న టైం పీరియడ్లో ఆరోగ్య ఆసరా అని వేసేవాళ్ళు, అది ఎత్తేసారా? మహిళలకి 0 వడ్డీలు ఎత్తేసారా?
ఎన్ని పథకాలు చెప్పుకుంటా పోతే 38 పథకాలు ఎత్తేసారు. కానీ వీడియోలో మాత్రం జగన్ గారు ఇచ్చిన పథకాలన్నీ కంటిన్యూ చేస్తూ మన కొత్త పథకాలు వస్తున్నాయి అని చెప్పారు. ఇంకా చివరగా బయటకు వచ్చి కిందకి లాస్ట్కి వెళ్ళిపో. అక్కడ చివరిలో ఏమైనా ఉందండి? ఏమైనా ఉంది? నాకు కనపడలేదు, అందుకే అడుగుతున్నాను. చంద్రబాబు గారి వల్ల మన ఇంటికి కలిగిన నష్టం అది చివరగా ఉంటుంది. అది దాన్ని మీరు ప్రెస్ చేయగానే ఇట్లా ఒక షీట్ ఓపెన్ అవుతుందండి. మీరు పలానా ఇప్పుడు రామన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మనం రామన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే ఫస్ట్ ఏంటి? నిరుద్యోగ భృతి. రామన్నయ్య దగ్గరికి వెళ్తాం, ఏమండి మీ ఇంట్లో నిరుద్యోగులు ఎవరినో ఉన్నారా అని అడుగుతాం. ఇంట్లో ఎవరినో ఉంటే ఒకళ్ళు వేసుకుంటాం. తర్వాత తల్లికి వందనం. రామన్నయ్య మీకు ఎంతమంది పిల్లలు అంటే 2 పిల్లలు అని చెప్తాడు. 2 వేసుకుంటాం. అక్కడ రాయంగానే అమౌంట్ వచ్చేస్తుంది. చూడండి అక్కడ చూడండి. అంటే ఊరికే ఎగ్జాంపుల్కి చెప్తున్నానండి, ఆయనకు వచ్చేస్తాయని చూడమాకండి, ఊరికే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అదిగోండి అక్కడ నిరుద్యోగ భృతి దగ్గర మీరు ఎంతమంది, ఇప్పుడు 2 పిల్లలు డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారు వాళ్ళ ఇంట్లో, 2 అని వేస్తారు. ఊరికి 2 అని వేయాలి. ఆ పైన నెంబర్ ఫస్ట్ దాంట్లో 2 అనే ఇక్కడ నిరుద్యోగ భృతి దగ్గర ఆ పైన నిరుద్యోగ భృతి. ఈ నా టైప్ లాగే ఉన్నాడు. 2 అనే. ఓకే, కిందకు వచ్చావు. తల్లికి వందనం. ఇంకెవరన్నా పొట్టోడు చదువుకుంటే 1. కిందకెళ్ళి కింద ఏముంది? ఆడబిడ్డ నిధి. అత్తగారు 60 లోపు ఉందనుకో, కోళ్ళ గారు 30-40 ఉంటుంది కదా, 2 వేయండి. కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళాక ఏముంది? దీపం పథకం. మనకి ఎన్ని గ్యాస్ బండ్లు వచ్చినాయి? మొదటి సంవత్సరం అందరికి కూడా ఇవ్వలేదు. ఎవరో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి 4-5 ఇచ్చారు, ఓ బండి ఇచ్చారు. తర్వాత ఆ బండ మన నెత్తి మీద పెట్టారు. తర్వాత 0 సంవత్సర కాలంలో 3 బండ్ల గాళ్ళు ఇచ్చింది. ఎక్కడో అక్కడక్కడ ఓ బండ, మిగిలినంతా గుది బండ అయిపోయింది. చివరికి ఉచిత బస్సు ఇవ్వలా. దాంట్లో సుమారుగా మన లేడీస్ బయటికి వెళ్ళినా బస్సు ఎక్కినా మహా అయితే సంవత్సరానికి ఒక 500-1000 రూపాయలు అవుతాయి అనుకుందాం. అక్కడ 1000 రూపాయలు వేయండి. 1000 రూపాయలు వేయనాయి. కిందేముంది? మరి పిల్లలకి ఇచ్చారు, పెద్దవాడికి ఇచ్చారు, అత్తగారికి ఇచ్చారు. ఆయన కూడా ఉంటాడు, ఒకటి వేయండి. అక్కడ ఆయన కూడా ఏదో ఒకటి ఇవ్వాలిగా. వేస్తే కూడితే కింద ఎంత వచ్చింది నాన్న? అక్కడ కుర్రాళ్ళు చెప్పండి. కింద మొత్తం అని ఉంటుంది చూడు, నల్లగా ఉంది. ఎంత వచ్చింది? 2,34,000. 2,34,000 చంద్రబాబు గారు ఈ సంవత్సరంలో మనకి ఇవ్వాల్సిన బాకీ అని వాళ్ళకి గుర్తు చేయాలి. ఎవడైనా తెలుగుదేశం వాడు తొలి అడుగు అని మన ఇంటికి వచ్చినప్పుడు అడుగు తర్వాత ఎడుదు కానీ ముందు ఇది ఇవ్వు అని అడగాలి. తొలి అడుగు తర్వాత ముందు అడిగి ఈ డబ్బులు అని మనం అడగాలి. ఎంత ఊపుతో కేరింతలు కొట్టారో అంత ఊపుతో ప్రతి ఇంటికి వెళ్ళాలి బాబాయ్, ప్రతి ఒక్కళ్ళు కొద్దిగా. ఎందుకంటే మన జనాలు ఎట్లా ఉంటారంటే, మీరందరూ ఇంద్రా సినిమా చూసారా? చిన్న పిచ్చయ్య పెద్ద పిచ్చయ్య అని 2 వస్తారు. చెప్తున్నాను, మామూలుగా ఉదాహరణకు చెప్తున్నాను. 2 వస్తారు. చిరంజీవి గారు వచ్చి మా బోటు ఎంత రేట్ అండి, ఫిక్స్డ్, దీనికి మించి తగ్గమంటారు. ఓడొస్తాడు, మాది తినాలి మీది తినాలి ఫ్రీ అంటాడు. అవునా? ఇంకోటి వస్తాడు, కారోడు వస్తాడు, మాది తినాలి మీది తినాలి ఫ్రీ అంటాడు. తర్వాత ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్తారు, పండిట్ అని, మా చంద్రబాబు నాయుడు గారు. ఆయన దగ్గరికి వెళ్ళంగానే వీళ్ళు అక్కడి నుంచి వచ్చారా, వీళ్ళకి ఏ పూజ అయినా ఫ్రీ అంటాడు. తర్వాత ఏం చేస్తారు? మెళ్ళ ఉన్న నగలు లాగేసి నీకెంత 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 నీకెంత. మన చంద్రబాబు గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు వీళ్ళు మన నగలన్నీ నగలంటే ఏంటి? 5 ఏళ్ల అధికారం, దాంట్లో మట్టిలో మందులో ఈట్లో అట్లా వచ్చే సంపద. నీకెంత నీకెంత నీకెంత. చివరికి లెక్క తేల్చాక ఎవరు రావాలి? జగనన్న వచ్చాకే లెక్కలన్నీ తేల్తాయి. అది సినిమా కదా, చిరంజీవి గారు తక్కువని వచ్చేస్తాడు. కానీ ఇది సినిమా కాదు, ఇది వ్యవస్థలో మనం వెళ్ళాలంటే జగన్ గారి సైన్యం అని జగన్ గారి జెండా పట్టే ప్రతి ఒక్కళ్ళం ప్రతి ఇంటికి వెళ్ళి ఆ పెద్ద పిచ్చే చిన్న పిచ్చే మోసాలన్నీ చెప్పాలి. చెప్పడానికి మీరందరూ కదలాలి. కదిలి ప్రతి ఇంట్లో
మీరు చైతన్యం తీసుకురావాలి. ఏమని? అరే ఆడు మీ ఇంటికి వచ్చే ముందు నిన్ను రెచ్చగొడతలా, నీకు చంద్రబాబు చెప్పిందే నిన్ను అడుగుతున్నాను, నేనేం కొత్తది అడగట్లా. సూపర్ 6లో చంద్రబాబు గారు చెప్పింది, నీ ఇంటికి 1,00,000 2 లక్షలు మాట ఇచ్చాడు, ఆ 2 లక్షలు ఎప్పుడు వస్తాయి అని అడుగు, డేట్ అడుగు, లేకపోతే వడ్డీ కట్టుకోనా అని అడుగు అని చెప్పండి.